కర్లపాలెం మండలంలో గ్రామాన జనసేన జెండా. నిన్న 28/1/24 బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ కర్లపాలెం మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ సూచనల మేరకు కర్లపాలెం చిలకల సురేంద్రబాబు, మండల ఉపాధ్యక్షులు చింతాయపాలెం పెదమల్లు వెంకటేశ్వర్లు, గ్రామ అధ్యక్షులు గణపవరం ఇమడాబత్తిన వెంకయ్య నాయుడు, గ్రామ అధ్యక్షులు వీరి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో జనసేన జెండా ఆవిష్కరణ చేసిన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ, ఈ 5 ఏళ్ల అధికార ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని, బటన్ నొక్కుతున్నా అని చెప్పి మన డబ్బులు మనకే ఇస్తూ మభ్యపెడుతూ రాక్షస పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఇసుకను బకాసురుడులా అమ్ముకొని మరీ జేబులు నింపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వమేనని, ప్రజలు మరియు జన సైనికులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను కలుపుకొని బాపట్ల నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ మాట్లాడుతూ, బాపట్ల నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు ఏ విధంగా దోచుకుంటున్నారని ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన శివనారాయణ, ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి, జనసేన పార్టీ శ్రేణులు మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.